మేము 30-40 ఏళ్ళు చేయబట్టి ₹1 కడికలు చేసినాం. నెలకు 30 రూపాయలు. ₹1 నెలకు 30 రూపాయలు, రోజు ₹1 చేసుకొస్తే ఇప్పుడు జీతాలు పెరిగినాయని అనుకుంటే ఈసారి వచ్చినస్తుంది. మాకు సెక్రటరీ సార్ వచ్చిండు, 4 నెలల జీతం కొట్టేసిన అంటాడు, జీతం పడదు ఏం పడదు. జీతం కొట్టేసిన జీతం పడదు ఏం పడది. మాకు 10,000 ఇచ్చినా కానీ 20,000 ఇచ్చినా కానీ తక్కువ మేము చేసే పనికి. మరి ఖర్చులకు జీతాలు లేవు, ఇంట్లో ఎట్లా నడుస్తుంది? పిల్లలు ఎన్ని రోజులు అప్పులు తెచ్చుకొని బతుకుతారు? మరి ఫైనాన్స్లో సత్తే ఉన్నాడు మాకు ఒక బెస్ట్ అయినే అది ₹5 వడ్డీ, 100కి 5. ఇక అవి ఏంగానే ఇటు కట్టాలి. ఇదేమో పర్మనెంట్ అవుతుందని చేస్తారు కానీ పర్మనెంట్ చేస్తలేడు. మాకు ఇవన్నా జీతాలు వేస్తాడు, మన జీతాలు వేస్తలేడు. ఈ జీతం అన్నా సరిగా ఇస్తలేడు. పొద్దుగల పోగానే గ్రామ పంచాయతీ తాళం తీస్తాము. కొంతమంది కుర్చీలు దుడతారు, ఊడ్చుకొస్తారు, యువతలో ఊడుతాము. ఇక మోరీలు పారలు పట్టుకొని ఇక మోరీలు తీస్తాం. అయ్యా సారు తీయాలి, ఎత్తిపోయాలి. కుక్కలు చచ్చిపోయినా మాకే, పిల్లి చచ్చిపోయినా మాకే, ఎలక చచ్చిపోయినా మాకే. ఇక ఇన్ని వాళ్ళు చేసినా కానీ ఆ నెలకు జీతం మా సార్ అంటుండు, అది పడది నేనేం చేయాలమ్మా, పడనాడు తీసుకోరి అకౌంట్లో వేసినా ఊకుంటూరి అని అంటుండు. ఈయన కేసీఆర్ ఇంకా మంచిగా నడిపించిండు మాకు. నా మగడు 40 ఏళ్ళ నుంచి చేసిండు. మా ఆయన ₹1 కైకిలు వాళ్ళే. ఆయనకు 8,000 జీతం అయ్యే వరకు ఆయనకు శాతగాలే. ఆయనకు శాతగాక నన్ను రా అని అంటే ఊరు యజమానులు పిలిపించుకుంటే వచ్చిన సార్. నేను ఊరు యజమానులు పిలిపించుకుంటే వస్తే ఇప్పుడు నేను చేయబట్టి ఆయన దాదాపు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కోలే మేము పని చేస్తే ఆడ కుక్క చచ్చిపోయినా, ఈడ పిల్లి చచ్చిపోయినా, ఆడ పందుకొక్కు ఇది మన్ను మాసాడం, పెద్ద పెద్ద మోరీలల్లో మేము దిగుడు ఎప్పుడు కడుపుని వచ్చి రోజు ఒక సూది వేయించుకుంటున్నాం. 4 నెలల కోలే జీతాలు రాలే. మా పిల్లలు ఏంది, మేమేంది, మేము ఏం తినాలి, లాగోడి ఏంది, ఇంత చాయ్ తాగుదామన్నా మాకు ₹1 దొరకలేదు. అలా 10,000 జీతాలు అయినాయి అని ఊళ్ళో అంటారు. మేము చాయ్ తాగుతాము సారు ఒక ₹10 ఇచ్చిపోతాం. ఏందమ్మా మీకు 10,000 జీతాలు రేవంత్ రెడ్డి పెంచిండు, మీకు మేము ఎందుకు ఇద్దాము అని అన్నారు. ఆయన పెంచిన కాదు, కేసీఆర్ గాడికే పెంచిండు, గాడినే ఆగినాయి. ఈయన ₹1 పెంచలే. నెలకు బీదలకు ఇచ్చేస్తా అజ్జేస్తా అన్నాడు. మేము పొద్దుగాలేసి ఎగిలేసి మోరీలు మొట్ట ఎత్తిపోతే గలీజ్ ఎత్తిపోతే 4 నెలకోలే ఫైనాన్స్ల మిత్తి ₹100కి 5 మిత్తి. నువ్వు ఒక 100కి ₹5 మిత్తి చొప్పున తెచ్చుకొని మేము ఎలా తీసుకుంటే మేము అప్పుడు ఎట్లా తెరపాలి, మేము కడుపుకి ఏం తినాలి, ఆ బాయికి ఎట్లా తెరపాలి? మాకు ఎవరు ధీమ ఎవరు? మేము చేసేందుకు, మేము చేయకేందుకు ఈ పని అనవసరంగా ఊకుండమంటే ఊకుంటాము. ఆయననే ఆ చేతి పోసుకొని, ఆ సారే ఆ చేతి పోసుకొని, ఆయననే రేవంత్ రెడ్డి ఎత్తిపోసుకుంటాడు. ఎత్తిపోసుకొని కూలల్లో పెట్టుకొని మట్టి పర్మిషన్ వాళ్ళు 4 ఉన్నారు. 4 ఉంటే మీరు మట్టి పర్మిషన్ వాళ్ళు వద్దు అని మా సెక్రటరీ సార్ అన్నబట్టి వాళ్ళైనా 15 ఏళ్ళ కోలే 20 ఏళ్ళ కోలే చేయబట్టి వాళ్ళు ఇవాళ మేము ఈ మీటింగ్కి వచ్చే వరకు వాళ్ళు గొడగొడ ఏడవట్రి. ఆయన ఏం మాట. ఇది ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా చూస్తున్నావు, సేమ్ ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇట్లనే ఉండేనా? మరి ఇందిరమ్మ రాజ్యం ఎక్కడ? ఇందిరమ్మ గెలవనిత్తురా? ఎవరు చేస్తురో ఏం సంగతో మాకు తెలియదు కానీ ఇంకా అప్పుడే మంచిగా ఉండే. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఇందిరమ్మదే చెయ్యి, ఆ చెయ్యితోటే తింటున్నాము. కానీ ఆమె చచ్చిపోయింది. ఇక ఆమెను గెలవనిత్తురో ఏం చేస్తురో మాకు తెలియదు ఆ సంగతి. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఇందిరమ్మను బదనాం చేసుకుంటాయి. మరి సంవత్సరంన్నర అవుతుంది ఎక్కి ఒకరు మమ్మల్ని ఇస్తానికి ఇన్ని రోజుల నుంచి ఇచ్చలేదు. మాకు ఒక్కొక్కరికి 7-8 నెలల జీతాలు రావాలి. మేము ఒక ఇంట్లో ఒక కుటుంబానికి ఒక భర్త లేక భార్య పిల్లలు తీసుకొని సాదుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ 7-8 నెలల నుంచి జీతం రాకుంటే ఎట్లా బతకాలి మేము? చెప్పుండ్రి. అప్పుడన్నా ఆమెన్న ఇంద్రమ్మ ప్రపంచం అని బీదల కష్టం చూసింది, బీదలకు ఇండ్లు ఇచ్చింది, అన్ని చేసింది. మరి ఇప్పుడు చేసే పరిస్థితి ఏది? వీళ్ళు సంవత్సరంన్నర అవుతుంది ఎక్కి ఏం చేసిండు మరి మాకు? మరి ఏమి ఇచ్చిండు? ఇంకా కూడా మంచిగా ఉండే. ఇప్పుడు మాత్రం అన్ని దౌర్జన్యమే ఉంది. దేని గట్టి మాది మేడ్చల్ మూడింతపల్ల మండలం జగంగూడ. 4 నెలలు జీతాలు లేవు, సబ్బులు లేవు, సరుకులు లేవు, బట్టలు లేవు, ఏమి లేవు. శేష పని చేసుడే. మీ పిల్లలు కానీ ఏమంటారు? ఇంట్లో పని జీతం రాని పని ఎందుకు చేస్తారా? అంటే తిడతలేరా ఇంట్లో? తిడతనే తిడుతురు కానీ ఈ నెల ఇస్తాము, ఆ నెల ఇస్తాము ఆంచం అంటే పోయి చేస్తాం బిడ్డ, ఏం చేస్తాం రా,
మరి ఈ నెల ఇస్తారట ఆ నెల ఇస్తారట మరి చేస్తాం తీరంటే ఆ నెల చేయకుండ్రమ్మా మీరు చేయాలని అవసరం ఏం లేదు. ఎండలకు పోయి సస్తురు సచ్చినా కానీ వాళ్ళు 10 రూపాయలు కూడా ఇస్తలేరు మనకు. మొన్న 5 చచ్చిపోయారు జగంలో, వాళ్ళకి ఈఎస్ లేదు, పిఎఫ్ లేదు, ఏది లేదు. 10,000 ఇమ్మన్నా కానీ ఇయ్యలేరు. మీరు చేయాలని ఏముంది అని మా పిల్లలు కోరుతున్నారు. 5 నెలల జీతాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. తక్షణమే మాకు 5 నెలల జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం గవర్నమెంట్ని. అలాగే గతంలో కూడా మేము ఇక్కడికి వచ్చాము, ఇందిరాపార్క్ దగ్గరకు వచ్చి ధర్నా నిర్వహించినప్పుడు 6 నెలల కింద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు అప్పుడు వినతి పత్రాలు ఇచ్చినాం. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి పురోగతులు లేవు. ఏం చేస్తున్నావు పంచాయతీలో? ఏం చేస్తున్నావు? నేను గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్గా పనిచేస్తాను. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామ పంచాయతీ. పర్పస్ అంటున్నారు అంటే మీరు బిల్ కలెక్షన్ కాకుండా ఇంకా వేరే పనులు కూడా చెప్తున్నారా? ఎట్లా అంటే మాత్రం వెట్టి చాకరీ చేపిస్తున్నారని చెప్పేసి మీ వాళ్ళు చాలామంది చెప్పిస్తున్నారు. అంటే మామూలుగా అయితే మీరు ఏ పనులు చేయాలి, ఏ పనులు ఇంకా ఎక్కువ చేపిస్తున్నారు మీతో? నార్మల్గా అయితే గ్రామ పంచాయతీ కాలంలో ఎలక్ట్రీషియన్ ఉంటారు సపరేట్. ఎలక్ట్రీషియన్ ఊడ్చే వాళ్ళు, మోరీ తీసేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, గ్యార్బేజ్ కలెక్షన్ ప్రతి ఒక్కటి సపరేట్ ఉంటుంది. ఈ మల్టీపర్పస్ విధానం వల్ల ప్రతి ఒక్కరు పంచాయతీ కార్యదర్శులు ఏ పని చెప్తే ఆ పని తప్పకుండా చేయాల్సిందే. లేకపోతే వాళ్ళ చర్యలు తీసుకుంటారు. జీతాలు కట్ చేయడం కానీ, లేకుంటే విధులు బహిష్కరించడం కానీ, లేకుంటే పనికి రావద్దని చెప్పడం కానీ. మాకు జీతాలు వస్తలేవు, 4 నెలలు అవుతుంది. పిఎఫ్ లేదు, ఈఎఫ్ లేదు, ఏది కట్టలేదు. మాకు ఇచ్చేది 7,000 జీతం. ఆ 7,000 ఏదైనా వస్తలేదు. జనవరి సంది 9,500 ఇస్తున్నారు. అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. మేమేం తినాలి, ఏం బతకాలి? ఇక అట్నో ఇట్నో అక్కడో ఎక్కడో చేసుకుంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటున్నాం. ఆ వచ్చిన జీతాలు కూడా అప్పులకే సరిపోతాట్లేవు. అందుకని ఇప్పుడు న్యాయం జరగాలని ఇక్కడ వచ్చేసేసారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో ఏం కథనో. సీతక్క కూడా ఆమె సపోర్ట్ చేస్తలేదు. ఆమె కూడా మరి అన్నీ తెలిసి కూడా ఏం చెప్తలేదు. ఆమె కలిసిన సీతక్కని కలిసిరా ఎప్పుడన్నా మీరంతా? మేము ఎక్కడ కలవలేదు. ఆమె ఇంకా మా విలేజ్కి ఇంకా రాలేదు. ఆమె వస్తే మరి ఏం మాట్లాడుతుందో చెప్పలేము. అది బయ్యారం ఖమ్మం మహబూబాద్ జిల్లా. మహబూబాదా? ఏం పని చేస్తావు పంచాయతీలను? మా ఆయన చేస్తాడు పని, నేను చేయను. మా ఆయన ఈ ట్రాక్టర్ ఎమ్మడి పోతాడు. అయితే మాకు జీతాలు రాక ఇబ్బంది అయ్యి మా ఆయన కింద పనికి నేను పోతాను. మా ఆయన బయట పని పోయి ఇంట్లో తిత్తాడు. ఇప్పుడు 4 నెలలు మాకు జీతాలు రాక ఇక ఈయన బయట పనికి వెళ్తాను. మా ఆయన నేను ఇంకా ఈ పనికి వెళ్తాను, ముందు చోట పనికి వెళ్తాను కదా. ట్రాక్టర్లు ఎమ్మటి చెత్త ఇట్లా దానికి నేను పోతాను, ట్రాక్టర్ ఎమ్మడి పోతాను. నేను ట్రాక్టర్ ఎమ్మడి పోయి ఈయన బయట పనికి పోతే మాకు ఇంట్లో వెళ్తాను. జీతాలు రావు, ఇప్పుడు 4 నెలల కంచి జీతాలు ఏం రావట్లేదు. మాకు బాగా ఇంట్లో ఇబ్బంది అవుతుంది. జీతాల కోసమని ఇక్కడ మీటింగ్ అంటే ఇక్కడికి వచ్చింది. ఈరోజు ఏం చెప్తాం మరి ప్రభుత్వానికి? మాకు నెలకి జీతాలు ఇస్తే మంచిది. నెలకి జీతాలు రావాలి, మాకు మంచిగా అన్ని సౌకర్యాలు కావాలి. అప్పుడు మాకు ఒకప్పుడు ఏమైందంటే జీతాలు ప్రతి సంవత్సరానికి 200 బట్టలు వచ్చేది, సబ్బులు వచ్చేది, చెప్పులు వచ్చేది, అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎయ్యి రావట్లేదు. కనీసం నెలలకు జీతాలు కూడా రావట్లేదు. సబ్బులు అట్లా సబ్బులు పోయి బట్టలు అట్లా పోయి కలిసి జీతాలు రావట్లేదు. మాకు నెలకి తినడానికి ఇబ్బంది అవుతుంది బాగా మాకు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి కాకుండా ఒకసారి అన్న జీతాలు వచ్చేది. కానీ ఇప్పుడు ఆయన ఇంకా వీళ్ళు వచ్చిన కాంచి ఏవి జీతాలు రావట్లేదు, ఏం రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. ఈయన దించి తెచ్చుకున్నాడు సరే. ఆయన ఒక 10 సంవత్సరాలు ఇల్లు చేస్తారేమని చేసినాం. మరి వీళ్ళు కూడా చేయట్లే కదా. వీళ్ళు మేము చేస్తామన్నారు కదా. అన్ని మేము మమ్మల్ని గెలిపిస్తే మేము అన్ని చేస్తాం, మిమ్మల్ని మంచిగా పౌలేలు చేస్తాం, ఆడాలని మంచిగా చూస్తాం. ఆడాలని ఎవరు చూసిండు? నెలకి 2500 వేస్తున్నాడు. 2500 ఏం వేయట్లేదు. మహిళకి అది డోక్రా మాఫీ చేస్తున్నాడు. డోక్రా మాఫీ చేయట్లేదు. ఏం చేసిండు ఆయన మహిళకి? 1 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట. 1 మంది నువ్వు లేవా మరి? మరి నాకు లేదు, మాకు రాలేక. మా వాళ్ళకి మా మహబూబాద్ జిల్లాలో మాకు ఎవరికి రాలేక. మరి మా బైరం మండలంలో ఎవరికి 2500 ఎవరికి ఇవ్వలేగా.